సార్, భార్యకి ఇష్టం లేకుండా భర్త విడాకులకు అప్లై చేయొచ్చా? జనరల్ గా చాలా మందికి ఉన్న అపోహ ఏంటి అంటే ఇద్దరు ఒప్పుకుంటేనే డైవర్స్ వస్తుంది చాలా మందికి ఉన్న అపోహ. అవును సార్. ఎందుకంటే ఇక్కడ డైవర్స్ అనేది ఇద్దరు వ్యక్తులకు అంటే స్పౌజ్, వన్ ఆఫ్ ద స్పౌజ్, ఇద్దరు భార్య భర్తలకు సంబంధించిన విషయం. ఏమనుకుంటారు, ఒక భార్యకి ఇష్టం లేకుంటే భర్తకు రాదు అని, లేదంటే భార్యకి ఇష్టం లేకుంటే భర్తకు రాదు అని, భర్తకి ఇష్టం లేకుంటే భార్యకు రాదు అని చాలా మంది అనుకుంటుంటారు. ఇక్కడ డైవర్స్ రెండు రకాలండి. ఇద్దరు కలిసి తీసుకుంటేనేమో మ్యూచువల్ డైవర్స్ కిందికి వస్తుంది. ఎవరికైనా ఒకరికి అవతల స్పౌజ్ తో అంటే క్రిమినల్ గా కానీ, అంటే వాళ్ళు చేసే ఇష్యూస్ లో కానీ, లేదు అంటే వాళ్ళు పెట్టే క్రూయాలిటీ మీద కానీ, వాళ్ళు చేసే అడల్టరీ ఇష్యూస్ లో వల్ల కానీ ఇంకొక స్పౌస్ తో ఉండలేని అనిపిస్తే కోర్టుకు అప్రోచ్ కావచ్చు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద అదర్ కన్సెంట్. దాన్ని కంటెస్టెడ్ డైవర్స్ అంటారండి. ఇక్కడ కంటెస్టెడ్ డైవర్స్ అంటే ఏంటి అంటే భార్య భర్తలలో ఎవరికైనా ఒకరికి అవతల వ్యక్తితో, అంటే భార్య గాని భర్త గాని, ఎనీ వన్ ఆఫ్ ద స్పౌస్ తో నాకు పడదు, నేను తనతో ఉండలేను, ఈమెతో నేను కంటిన్యూ చేయలేను, ఈమె చేసే హరాస్మెంట్ ఎక్కువ ఉంది, క్రూయాలిటీ ఎక్కువ ఉంది, అన్నెసెసరీ డొమెస్టిక్ వైలెన్స్ అవుతుంది అనుకుంటే భార్య గాని భర్త గాని కోర్టుకు అప్రోచ్ కావచ్చు. దీన్ని కంటెస్టెడ్ డైవర్స్ అంటారు.